హాయ్ అండి. మా సిద్ధు అన్నకి మా ఏడబడుసుకి అయితే ఇంద్రమ్మ కాలనీ ఇల్లు అయితే వచ్చిందండి. ఇంకా మా ఏడబడుసు మా అన్నయ్య అయితే ఇలాగ మేమైతే ముక్కోసుకుంటున్నాము. ప్లాన్ అయితే వేస్తున్నారు, రాయండి అంటే మేమైతే వచ్చామండి ఇక్కడికి. ఇంకా ప్లాన్ అయితే వేస్తున్నారండి. ప్లాన్ వేసేటప్పుడు మీకు అయితే చూపిస్తానండి, చూద్దరు కానీ. హాయ్ అండి. ఈరోజు మా ఏడబడుసు ఏం కూర ఉందో మీకు అయితే చూపిస్తాను, రాయండి. రైస్, మటన్ అండి. మా అన్నయ్య మేము వచ్చామని మటన్ అయితే తీసుకొచ్చాడు. పప్పు టమాటా అండి. సరే ఏం కర్రీ ఏంటండి అమ్మా? మటన్ అండిందా? మటన్ అంటే నువ్వే తినేస్తా ఉంటాగా మొత్తం. సరే చెప్పు, టేస్ట్ చేసి. కూర చెప్పరు ఎవరైనా? చాలా బాగుందమ్మ మటన్ కూర, బాగుంది. తెలంగాణ బాగుంది. తెలంగాణలో మీ అమ్మ కూర అంటే చీరలేట అక్కర్లేదు. బాగుందా కూర? సరే, ఎలా ఉంది నాన్న? బాగుందమ్మా. బాబా సూపర్ ఉంది. అడగకుండానే చెప్పేది నేను. అడగకుండానే చెప్పానంటే చాలా బాగుంది అన్నట్టు. నిమ్మకాయ పిండిపోయినా? ఇదిగోండి మా బావగారు వాళ్ళ స్థలంలోకి అయితే వచ్చేసామండి. ఇంకాడైతే ఇల్లు కట్టడానికైతే మా బావగారు అయితే ఇక్కడ తాడి చెట్టు అయితే అడ్డం వస్తుందండి. అలాగే పక్కన చెట్టు ఒకటి కూడా అడ్డం వస్తుందండి. ఈ రెండు చెట్లను అయితే ప్లాన్ అయిపోతాకి అడ్డం వస్తున్నాయి అని రెండు చెట్లను అయితే మా బావగారు అయితే తీపిచ్చేస్తున్నారండి. ఇక్కడేమో మా బావగారు స్థలము, మా బావగారు వాళ్ళ తమ్ముడు అయితే ఇద్దరు అయితే కలిపి అయితే స్థలం అయితే కొనుక్కున్నారండి. ఇద్దరు కలిసి 15 సెంట్లు కొనుక్కున్నారండి. 7 సెంట్లున్నర అయితే అన్నదమ్ములు ఇద్దరు అయితే కొనుక్కున్నారండి ఇక్కడ స్థలం. ఆ కొనుక్కున్న స్థలంలోనే మా బావగారు కాలనీ అయితే పెట్టుకున్నారండి. కాలనీ పెట్టుకుంటే కాలనీ అయితే వచ్చిందండి. అయితే ముగ్గు వేయడానికి అయితే అయితే చెట్లు అయితే అడ్డం వస్తున్నాయని చెట్లను అయితే తీపిచ్చేస్తున్నారండి మా బావగారు. తాడి చెట్టు అయితే కొంచెం అయితే కోసేసాడండి ఆయన. చెట్టు అయితే పడతలేదండి. ఆయన చెట్లు నరికి ఆయన అయితే సమిటిని శానమోబ అయితే రెండు అయితే తీసుకురమ్మన్నాడండి ఆయన. మేమైతే మళ్ళీ ఇంటికి వచ్చి రెండు పట్టుకుని చెట్టు దగ్గరికి అయితే వచ్చామండి. అదిగోండి సుత్తి శానమట్టి అయితే కొడుతున్నాడండి సమిటితో ఆయన.
అబ్బండిలో పెట్టండి. వద్దు వద్దు వెళ్ళకుండా వెనక్కుంటే చెట్టు అయితే లాస్ట్కి అయితే పడత చేసామండి. సుత్తు శానం సాయంతో మనం పెట్టి లేపితే చెట్టు అయితే పడిపోయిందండి మాకు. చూడండి చెట్టు అయితే దగ్గరగా మనకి ఎంత పొడుగుందో చూసారండి చెట్టు. చెట్టు వచ్చేసి 30 అడుగులు అయితే బార్ అయితే ఉందండి తాడి చెట్టు. హలో అండి, మా తెలంగాణ కళ్ళు గీత కార్మికులు. ఈ కళ్ళు దాటం వల్ల ఆరోగ్యం మంచిది. ముందుకాడికి ఆరోగ్యం మంచిది కళ్ళు. దీనివల్ల కిడ్నీలు రాళ్ళు పోతాయి. ఈ కళ్ళు వాడండి. ఈ తెలంగాణ కొత్తగూడెం జిల్లా గ్రామం అండి. తాడి చెట్టు అయితే నరుకుతం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే చెట్టు కొమ్మలు కూడా కొన్ని అడ్డం వస్తున్నాయండి. అవి కూడా అయితే ఆయన అయితే నరికేస్తున్నాడండి. ఆయన అయితే మండలు అయితే నరికేసాడు కదండి. అదిగోండి తాడి చెట్టు అయితే మొత్తం ఆకులన్నీ కట్ చేసేసాడండి ఆయన. మా సాత్విక్ నేనైతే మీ ఇద్దరం అయితే ఒక మూల మీద అయితే మొత్తం అన్నీ అలాగా వేసేస్తున్నామండి. ఒక మూల మీద అయితే చెత్త అంతా చివరికైతే వేసేస్తున్నామండి. ప్లాన్కి అయితే అడ్డొస్తుందని అన్నారని ఆయన మమ్మల్ని అయితే ఇవన్నీ తీసేసి అక్కడ వేసేయండి అన్నాడండి ఆయన. మేమైతే చివరికైతే వేసేస్తున్నామండి మొత్తం. మా మేనల్డు నేను అయితే మీ ఇద్దరం అయితే చేస్తున్నామండి పని. హాయ్ అండి. నాని పాపా ఏంటమ్మా ఇది? తాడుగుంజు పాపా. తాడుగుంజా? ఇందాక తాడి చెట్టు తీపిచ్చారు కదా ఇల్లు స్థలంలోను. అవును పాపా. అక్కడ తెచ్చారా? తాడి చెట్టుని మూగున ఉంటుంది అనమాట. మూగులో ఉంటుంది. తీయగా ఉండి ఒక్కొక్కగా సప్సప్గా భలేగా ఉంటుంది. బాగుంటుంది అది. సరే ఇద్దరు సారుతున్నారనుకో అసలు వదిలిపెట్టరు. ఓకే. ఈ పిల్లలు అయితే మా సబ్స్క్రైబర్లు వాళ్ళ పిల్లలండి. వీళ్ళ అమ్మ పేరు వచ్చేసి ఝాన్సీ. మీ అమ్మ పేరు ఏం పేరమ్మా? భవాని అండి. వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి హాయ్ చెప్పండి అమ్మా. మీరు చూస్తున్నారుగా మా వీడియోస్ చూస్తున్నారుగా. మా యూట్యూబ్ ఫ్రెండ్స్ కా హాయ్ అని చెప్పండి. బాగా చెప్పారు. తీసుకోండి అమ్మలే. సరే తాడుగుంజ అయితే మా ఆయన గారు అయితే కోసారు. తాడుగుంజేనండి ఇది. బాగుంటుందండి. లోపల ఉంటుంది అనమాట. మువ్వు నువ్వా లోపలది. ఎలాగుందిరా సాకెట్? సూపర్ ఉందట.
బాగుందమ్మా నాని బాగుందా? బాగుంది పాప. అమ్ములు బాగుందా? బాగుందమ్మా. బాగారు టిఫిన్ చేసా తినండి, సూపర్ ఉంది. కుదిపెట్టు. సరే దానికండి ఎట్లుంది నాన్న? జీలు ఉంటే చూసినా అట్లా ఉంది. అని బుర్రగుంజలాగా ఉందా? మా తమ్ముడు అయితే మళ్ళీ ఆదివారం పెళ్ళండి 8వ తారీఖుని. 7వ తారీఖున అయితే మా అక్కళ్ళ ఇంటి దగ్గర అండి. మా అక్కళ్ళ అమ్మాయిని చేస్తున్నాం కదండి, మీరు చూసారు కదా ఎంగేజ్మెంట్ వీడియోలను. లక్షవారం అయితే పెళ్లి కొడుకుని చేస్తున్నామండి. ఇక్కడ ముందు మా తమ్ముడిని చేసాం, తర్వాత మా అక్కళ్ళ అమ్మాయిని అయితే చేస్తామండి. ఇక్కడ అక్కడ కూడా వీడియో చేసి మీకు అది చూపిస్తానండి. మా తమ్ముడు పెళ్ళికి మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ రాయండి, పేరు పేరు చెప్తున్నా మీకు అయితే చెప్తున్నానండి. రాయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మీ పేరు చెప్పండి అమ్మా. పేరు చెప్పండి. ఈశ్వర్ ప్రసాద్. ఏం పేరమ్మా? హర్ష. ఈశ్వర్ ప్రసాద్. ఈశ్వర్ ప్రసాద్. హర్ష. సాకేత్. వికాస్. వికాస్. సాహిత. నీ పేరు? హర్ష. నీ పేరు? ఈశ్వర్ ప్రసాద్. మేమైతే మీ వీడియోస్ చూస్తున్నామండి అని చెప్పు. మేమైతే మీ వీడియోస్ చూస్తున్నామండి. అందరికి కూడా హాయ్. ఇదిగోండి మా చెల్లెల స్థలం కాడ అయితే పొద్దున్న తాడి చెట్టి పక్కన చెట్లు కూడా అడ్డమైతే తీసాం కదండి. అయితే ప్లాన్ ఎత్తకైతే వచ్చేసారండి సిద్ధాంత్ గారు, అలాగే మేస్త్రి గారు వచ్చేసారండి. అయితే మనకి ఇక్కడ తోడుపడటానికి అయితే ఇక్కడ కంచెలోను కొన్ని మొక్కలు అయితే అడ్డం వస్తున్నాయండి. అవి కొంచెం తీసేయమని చెప్పారండి మేస్త్రి గారు. అవి అడ్డం వచ్చినవన్నీ తీసేస్తున్నామండి. మేము కుటుంబ సభ్యులు అందరం అయితే అవన్నీ శుభ్రం అయితే చేస్తున్నామండి నీట్గా, తోడుకు అడ్డం రాకుండాను. ఈ శుభ్రం చేసిన తర్వాత అయితే ప్లాన్ అయితే వేస్తామన్నారండి. అందుకనే కుటుంబ సభ్యులు అందరం ఇవన్నీ శుభ్రం అయితే చేస్తున్నామండి మేము. సరిపోతాయి కదా? 9. అది రాదులే, ఇప్పుడు ఇంటి దాకా రానిట్లేదు కదా. మన ఊరి అద్దులు నికరం చేయడానికి అది రెండు కావాలరా బాబు, రెండు అయిపోయి పెట్టి అది ఎనిమిది పెట్టి మట్టం వచ్చేసి లేకపోతే మీకు పెరిగింది కదా. పెరగల అటు బాగా పెరిగింది. 22
అదని దానికి గిడ్డు కాదు మీ ఇష్టం అని చెబుతాను. అందుకని కింద తగ్గించుకోండి, పైన ఫ్రంట్ ఏరియా గడిపోద్ది మా లెక్క అని చెబుతున్నారు వాళ్ళు. ఇప్పటి వరకు నాకు ఎవరు చెప్పలే మాట. వాళ్ళు పైన అడుగు చూపడుతున్నారు, అటు ఇటు వాళ్ళ లెక్క వేరు, మన లెక్కల ప్రకారం పెట్టుకుంటే పైన అడుగు ఎక్కువచ్చు. ఎందుకంటే వాళ్ళ లెక్క చూపెట్టాలి, మరి ఏం చేస్తావు? మన లెక్క వాళ్ళకి ఆ దాని మీద అదిగో ఇట్లా ఆ దాని మీద 4 అడుగులు పెట్టుకో. దారం వస్తుందన్న 21.6 తీసుకుంటే పడమట తూర్పు ఇది దక్షిణం అడుగు నాకు ఇవ్వాలి, అవతల వాళ్ళ కొలతలు 3 అడుగులు ఉంటుంది. 3 అడుగులు చూడు, 2 తగ్గింది 32 32 వచ్చింది. ఇదే కొలత తగ్గింది. సెంటర్ మార్కింగే మీకు ముగ్గు పోసిన అనుమానాలు పోతాయి కాబట్టి బాక్స్లే పోసే తర్వాత ఇక్కడ నుంచి దర్వాజ పెట్టుకుంటే కొద్దిగా ఆర్చి పెట్టుకుంటే ఇక్కడ దర్వాజ వస్తుంది, అది ఇక్కడ దర్వాజ వస్తుందిగా, అప్పుడు ఇక్కడ దర్వాజ వస్తుంది. మళ్ళీ మీరు రోజుతో లూజ్ రోడ్డు ఉంది కదా పెట్టుకుంటే మీకు రోడ్డుకి ఎందుకంత అవసరం వెనక అంత స్థలం మీరు చూడకూడదు. ఇప్పుడు 5 దర్వాజలు వచ్చినాయండి, 5 పెట్టుకోవచ్చు కాదు, పెట్టుకుంటే 6 పెట్టాల్సిందే. ఆర్చి పెట్టి ఆర్చి 5 తీసేస్తాను. ఇది ఆర్చి దీనికి దర్వాజ లేదుగా. ఇగో బెడ్రూమ్ కి ఒకటే చాలు, మొత్తం 2 వద్దు. ఇది లా ఉందా సన్న ఉంది కదా, అది బయట వేయాలి. అటు సైడ్ సైడ్ బయట అది అట్లా మామూలు పట్టుకు చాలు వేసేస్తాం. మళ్ళీ చేశారు మీరు అది అలాగా ఇప్పుడు అలా గదిలో ఆడికి ఇచ్చేసరా ఇదిగోండి మా చిన్నలో స్థలంలో అయితే ముగ్గు అయితే వేసేసారండి. ఇంటి ప్లాన్ అయితే వేసేసారండి, అయిపోయిందండి. ప్లాన్ వేస్తాం, ముగ్గు కూడా వేసేసారండి. మొత్తం సెల్లాన్ని గుచ్చేసేసి చూడండి. ఇదిగోండి ఇంటి ప్లాన్ వేసేసారు చూడండి. మొత్తం మీకైతే చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. 2 బెడ్రూమ్లు అయితే వచ్చినాయండి. ఇది వచ్చేసి పెద్ద బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, చిన్నదే అండి ఇది బెడ్రూమ్. ఇదిగోండి ఇదేమో కిచెన్ అండి, వంటగది. ఈ బార్ నుంచి బార్ అయితే మనకి హాల్ అండి ఇదంతాను.
గదులేంటి ఇంత చిన్నగా వచ్చాయి అనుకుంటున్నారండి. మనకి గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇక్కడైతే మనకి తెలంగాణలో అయితే లోన్ అయితే ఇస్తున్నారండి. అందుకని అయితే వాళ్ళు ఇచ్చినట్టు 600 అడుగుకి దాటకుండా కట్టాలండి బిల్డింగు. ఒకవేళ ఎక్కువగా కడితే మనకి బిల్లు అనేది చేయరండి. గవర్నమెంట్ నుంచి అయితే మనకి లోన్ అయితే రాదండి. అందుకని అయితే ఇలాగైతే కట్టవలసి వస్తుందండి మా చెల్లెళ్ళ ఇల్లు. ఇదిగోండి ఉంటాకైతే చాలా ప్లేస్ అయితే ఉందండి మా చెల్లెళ్ళకి. హాయ్ అండి, ఇదిగోండి మా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అండి. హాయ్ చెప్పండి అక్క, హాయ్ చెప్పండి. మా సబ్స్క్రైబర్ భావని అండి, వాళ్ళ పిల్లలండి. మీ పేరు చెప్పండి అక్క. సాకేత్, మీ పేరు వికాస్. సాకేత్కి, వికాస్కి, భావనికి మీరైతే హాయ్ అయితే చెప్పండి.